ఒకసారి ఆలోచన చేయండి. దక్షిణ తెలంగాణలో మీరు కడుతున్న దానికైతే విరివిగా డబ్బులు ఒకటి ఇవ్వడం ఒకటి కాకుండా త్వరగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు లేనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కర్రు కాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం మన పొన్నమని అన్నట్టు. మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆమె ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కన పెట్టి రాగానేమో చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ సేమ్ డైలాగ్. నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తాడు, కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్ లో చాలా కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే.